Welcome to GVS Study Circle. Question number 66. If sin of a plus b equal to root 3 by 2, comma, cos b equal to root 3 by 2, then a equal to option 1 70 degrees, option 2 45 degrees, option 3 60 degrees, option 4 30 degrees. ఈ సమ్ సాల్వ్ చేసే ముందు ఒకసారి సైన్ యాంగిల్స్ కాస్ యాంగిల్స్ చూద్దాం. sin 0 ఈక్వల్ టు 0, sin 30 ఈక్వల్ టు 1 బై 2, sin 45 ఈక్వల్ టు 1 బై రూట్ 2, sin 60 ఈక్వల్ టు రూట్ 3 బై 2, sin 90 ఈక్వల్ టు 1, cos 0 ఈక్వల్ టు 1, cos 30 degrees ఈక్వల్ టు రూట్ 3 బై 2, cos 45 ఈక్వల్ టు 1 బై రూట్ 2, cos 60 ఈక్వల్ టు 1 బై 2, cos 90 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి sin a ప్లస్ b ఈక్వల్ టు రూట్ 3 బై 2 అని ఇచ్చారు. కానీ sin రూట్ 3 బై 2 అంటే sin 60 డిగ్రీస్ అనమాట. అంటే a ప్లస్ b అనేది 60 డిగ్రీస్. a ప్లస్ b ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఎందుకంటే sin 60 ఈక్వల్ టు రూట్ 3 బై 2. a ప్లస్ b ఈక్వల్ టు 60 డిగ్రీస్. నెక్స్ట్ cos b ఈక్వల్ టు రూట్ 3 బై 2 అని ఇచ్చారు. బట్ cos 30 ఈక్వల్ టు రూట్ 3 బై 2. సో b ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఈ b వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ b value in equation 1. ఈ bని సెకండ్ ఈక్వేషన్ అనుకోవచ్చు. a ప్లస్ b ఈక్వల్ టు 60 డిగ్రీస్. a వాల్యూ తెలియదు, b వాల్యూ 30 డిగ్రీస్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఈ ప్లస్ 30 రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ 30. a ఈక్వల్ టు 60 minus 30. a equal to 30 degrees. Therefore, angle a equal to 30 degrees. ఇది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ 4 30 degrees. 67. If tan 2a equal to cot a minus 18 degrees, where 2a is an acute angle, then a equal to option 1 116 degrees, option 2 20 degrees, option 3 16 degrees, option 4 36 degrees. సొల్యూషన్ చూద్దాం. tan 2a ఈక్వల్ టు cot a మైనస్ 18. ఇప్పుడు 2 ఈక్వల్గా ఉన్నాయంటే ట్రిగ్నోమెట్రీలో అవి సేమ్ ఫంక్షన్స్ అయి ఉండాలి. కానీ ఇక్కడ tan ఉంది, ఇక్కడ cot ఉంది. కాబట్టి మనం ట్యాన్ని కాట్గా చేంజ్ చేసుకున్నాం. tan తీటా అంటే కాట్ 90 మైనస్ తీటా అని. సో tan 2 అంటే కాట్ 90 మైనస్ 2a ఈక్వల్ టు కాట్ a మైనస్ 18. ఇక్కడ మన సిన్స్ రాసుకుందాం. tan తీటా ఈక్వల్ టు కాట్ 90 మైనస్ తీటా. ఇక్కడ కాట్ సేమ్ కాబట్టి 90 మైనస్ 2a a మైనస్ 18 అనేవి ఈక్వల్ అవుతాయి. 90 మైనస్ 2a ఈక్వల్ టు a మైనస్ 18. 90 ఈ మైనస్ 2a రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ 2a అయింది. ఈ మైనస్ 18 లెఫ్ట్ తీసుకొస్తే ప్లస్ 18 అయింది. ప్లస్ 18 ఈక్వల్ టు a ప్లస్ 2a. 90 ప్లస్ 18 108 equal to 3a. Therefore 3a equal to 108. a equal to 108 by 3. ఇప్పుడు 3 టేబుల్ 108లో క్యాన్సిల్ చేద్దాం. 3 టేబుల్ 10లో 3 టైమ్స్, 18లో 6 టైమ్స్. a ఈక్వల్ టు 36 డిగ్రీస్. మనకి ఇంకా ఏ వాల్యూ అడిగారు. దేర్ఫోర్ a ఈక్వల్ టు
36 degrees. ఇది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ 4 36 degrees. Question number 68. The line x minus y equal to 8 intersects x-axis at option 1 2, 3, option 2 1, 1, option 3 0, 8, option 4 8, 0. క్వశ్చన్ చూద్దాం. x మైనస్ y ఈక్వల్ టు 18. ఈ లైన్ x యాక్సిస్ దగ్గర ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అన్నారు. మనకు తెలుసు x యాక్సిస్ ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఈక్వల్ టు x, 0. అంటే x యాక్సిస్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ y కోఆర్డినేట్ 0 ఉండాలి. కాబట్టి ఇక్కడ x మైనస్ y అనే దాంట్లో y కోఆర్డినేట్ 0 తీసుకుందాం. x మైనస్ 0 ఈక్వల్ టు 8. దేర్ఫోర్ x ఈక్వల్ టు 8. దేర్ఫోర్ x యాక్సిస్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈక్వల్ టు 8, 0. ఇదే ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ 4. Question number 69. The value of k for which the pair of linear equations 3x minus 2y equal to 7 and 6x plus ky equal to 11 has a unique solution. Option 1 all numbers except 4. Option 2 all numbers except minus 4. Option 3 4. Option 4 minus 4. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. ఏమేంటివంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, ప్యారలల్ లైన్స్కి నో సొల్యూషన్, కోఇన్సిడెంట్ లైన్స్కి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్. అంటే ఇప్పుడు మనకి యూనిక్ సొల్యూషన్ అడిగారు. యూనిక్ సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎలా ఉంది అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ప్యారలల్ లైన్స్కి a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. కోఇన్సిడెంట్ లైన్స్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్నే వీటికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ప్యారలల్ లైన్స్కి నో సొల్యూషన్, కోఇన్సిడెంట్కి మెనీ సొల్యూషన్స్. ఇప్పుడు మనకి యూనిక్ సొల్యూషన్ అని ఇచ్చారు కాబట్టి ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనుకోవాలి. మనకి గివెన్ ఈక్వేషన్స్ చూద్దాం. 3x minus 2y equal to 7 and 6x plus ky equal to 11. ఫస్ట్ a1, a2, b1, b2, c1, c2 రాసుకుందాం. a1 ఈక్వల్ టు 3. a1 అంటే ఇది. b1 ఈక్వల్ టు 2 మైనస్ 2. c1 ఈక్వల్ టు ఈ ప్లస్ 7 ఇటు వెళ్తే మైనస్ 7 అయింది, -7. నెక్స్ట్ a2 ఈక్వల్ టు 6. b2 ఈక్వల్ టు k. c2 ఈక్వల్ టు ఈ +1 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే -1. ఇప్పుడు మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. a1/a2 అంటే 3/6 నాట్ ఈక్వల్ టు b1 -2/b2 k. 3 టేబుల్ 6లో 2 టైమ్స్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ k ఇంటూ 1 k, 2 ఇంటూ -2 -4. ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఉంది, k నాట్ ఈక్వల్ టు 4. అంటే ఇప్పుడు k వాల్యూ -4 కాకపోతే ఈ 2 లైన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఇది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ 2
all numbers except -4. Question number 70. If n of A union B equal to 51, comma, n of A equal to 20, comma, n of A intersection B equal to 13, then n of B equal to option 1 80, option 2 44, option 3 40, option 4 39. దీని సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ గివెన్ రాసుకుందాం ఏమేమి ఇచ్చారు. n of A union B equal to 51, n of A equal to 20, n of A intersection B equal to 13, n of B equal to question mark. ఇప్పుడు ఈ నాలుగిటిని గమనిస్తే మనకు ఒక ఫార్ములా గుర్తొస్తుంది. n of A union B equal to n of A plus n of B minus n of A intersection B. From the formula, n of A union B equal to n of A plus n of B minus n of A intersection B. n of A union B value 51 equal to n of A value 20 plus n of B value given not given minus n of A intersection B 13. 51 equal to 20 minus 13 7 plus n of B. ఈ ప్లస్ 7ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే -7. 51 minus 7 equal to n of B. 51 minus 7 44 equal to n of B. Therefore n of B equal to 44. ఇదే ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ 2 44.